భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సుదర్శన్ చక్ర అని పిలువబడే S-400 క్షిపణి వ్యవస్థ రష్యాకు చెందిన ఆల్మజ్ అంటే అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలో ఒకటి. 2018లో రష్యాలో తయారు చేయబడిన S-400 ట్రయంఫ్ను భారతదేశం కొనుగోలు చేయడం వల్ల ఈ అధునాతన దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ ద్వారా దాని రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయి. భారత్ పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బహుళ పాకిస్తాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడులను అడ్డుకొని తటస్థీకరించడానికి భారతదేశం తన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించింది. S-400 యొక్క అధునాతన సామర్థ్యాలు జమ్మూ, పఠాన్కోట్ మరియు అమృత్సర్లను లక్ష్యంగా చేసుకొని జరిగిన సమన్వయంలో కూడిన వైమానిక దాడుల శ్రేణిని అడ్డుకోవడానికి వీలు కల్పించాయి. తద్వారా కీలకమైన మౌలిక సదుపాయాలు మరియు సైనిక ఆస్తులను సంభావ్య నష్టాన్ని నిరోధించాయి.